హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. తెలివైన కొంగ కథ. ఒకరోజు నక్క తన స్నేహితుడైన కొంగతో, నేను నిన్ను మా ఇంటికి భోజనానికి పిలవాలనుకుంటున్నాను అని చెప్పింది. కొంగ అతని అభ్యర్థనకు అంగీకరించింది. మరుసటి రోజు నక్క ఇంటికి చేరుకున్నాడు. నక్క అతనికి స్వాగతం పలికింది. నక్క మాంసం పులుసు చేసింది. వాసన చూస్తే చాలా రుచిగా అనిపించింది. నక్క 2 ప్లేట్లలో పులుసు వడ్డించి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అని చెప్పింది. కొంగ తన పొడవాటి ముక్కుతో సూప్ తాగడానికి చాలా ప్రయత్నించింది, కానీ కుదరలేదు. కొంగకు విపరీతమైన కోపం వచ్చింది. అతను నిశ్శబ్దంగా లేచి నిలబడి, తిండికి చాలా ధన్యవాదాలు అన్నాడు. రేపు దయచేసి నా ఇంటికి భోజనానికి రండి. మరుసటి రోజు నక్క తినడానికి కొంగ ఇంటికి చేరుకుంది. కొంగ చేపల పులుసు చేసింది. ఇది చూసి నక్క చాలా సంతోషించింది. కొంగ పొడవాటి మెడగల పాత్రలో పులుసు వడ్డించింది. నక్క సూప్ తాగడానికి చాలా ప్రయత్నించింది, కానీ రుచి కూడా చూడలేకపోయింది. కొంగ సంతోషంగా పులుసు అంతా తాగేసింది. నక్కకు చాలా కోపం వచ్చింది. అయితే కొంగతో కూడా ఇలాగే చేశానన్న కోపం బయటికి రానివ్వలేదు. పాఠం: మీరు చేసిన మంచి అయిన చెడు అయినా అది మళ్ళీ తిరిగి మీకే చేరుతుంది.